ఇక్కడే మనం విశ్వ చైతన్య ప్రణాళికను అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. 1975-78 మధ్యకాలంలో మనోధర్మ సంగీత గురువైన పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర ఆయన సంగీత విద్యను అభ్యసించడంలోని విశ్వ ప్రణాళికా రహస్యం ఇదేనేమో. అనంతర కాలంలో ఆయన సాగించబోయే దివ్య ధ్యాన ప్రణాళికకు అంగంగా నిలువగలిగిన సంగీతం ఆనాడు ఆయనకు అందింది. ధ్యానాన్ని, సంగీతాన్ని మేళవించి ఆయన రూపొందించిన ధ్యాన విధానాలు సాధకులకు ఎన్నో మహత్తర ధ్యాన అనుభవాలను అందించి వారి జీవితాలను సఫలం చేశాయి. ఆయన గొప్ప మురళీ నినద నిపుణుడు, మహాగాయకుడు. అది మనందరికీ వరమయ్యింది. ధ్యానానికి పిరమిడ్ను, ప్రకృతితో మమేకమై జీవించే లక్షణాన్ని ఆయన ప్రోత్సహించారు. దానికోసం పర్వత శిఖరారోహణం చేయిస్తారు. ఎత్తైన కొండ కొమ్ములకు సాధకులను తీసుకువెళతారు. అక్కడ ఆ ప్రశాంత ప్రకృతి మధ్య, పచ్చదనం మధ్య ధ్యాన సాధన చేయిస్తారు. బహిరంగంగా మనకు కనిపించే ప్రకృతిలోని ప్రతి విశేషం స్థూల స్వరూపం కాగా అవన్నీ మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ స్థూల స్వరూపమైన ప్రకృతి మధ్య ధ్యానం చేయడం ద్వారా మనలోని సూక్ష్మ ప్రకృతికి, బయట ఉన్న స్థూల ప్రకృతికి అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా మనలోని చైతన్యం విశ్వ చైతన్యంతో సంధింపబడుతుంది. ఆ విధంగా మానవుడు విశ్వ చైతన్యంతో మమేకమవుతాడు. ఇది ధ్యానానికి పరాకాష్ఠ. ఆ రహస్యం తెలిసిన మహాయోగి కనుకనే బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ సాధకులను ప్రకృతి మాత ఒడిలోకి తీసుకువెడతారు. పూర్ణిమ నాడు చంద్రుడు తన 16 కళలతో వెలుగును కురిపిస్తూ ఉంటాడు. పూర్ణిమ నాడు చంద్రుడు కురిపించే శక్తి అమృత శక్తి. చంద్రుడు మనస్సుకు అధిపతి. దానిని స్థిరం చేసి దానికి సంపూర్ణ శక్తిని ప్రసాదించేది, నిశ్చలతను, ఏకాగ్రతను కలిగించేది పూర్ణిమ ధ్యానం. ఆయన ధ్యాన ప్రక్రియకు, ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించి దానికి సైద్ధాంతిక భూమికను పునరుద్ధరించారు. ఈ కోవలో ఆయన దాదాపు 60కి పైగా పుస్తకాలను రచించారు. ఇవి కాక వివిధ ఆడియో, వీడియో క్యాసెట్లను వెలువరించారు. ధ్యానానికి సహకరించే సంగీతంతో సీడీలు రూపొందించారు. ప్రపంచంలోని మహనీయులైన ఆధ్యాత్మిక గురువుల గ్రంథాలు ఆయన మార్గదర్శకత్వంలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. బ్రహ్మర్షి పత్రిజీ గారి నిర్వహణలో ధ్యానాంధ్రప్రదేశ్ తెలుగు మాసపత్రిక, స్పిరిచువల్ ఇండియా ఇంగ్లీష్ మాధ్యమంలో పత్రిక వెలువడుతోంది. ఇవే కాకుండా ధ్యాన మహారాష్ట్ర, ధ్యాన కర్ణాటక, ధ్యాన తమిళ్లో కూడా పత్రికలు వెలువడడం ఎంతో ఆనందదాయకం. యువతలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా యువతీ యువకుల కోసం పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతీ యువకుల్లో చైతన్యాన్ని పెంపొందించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి
చెప్పి వారిలో చైతన్య స్ఫూర్తిని తీసుకురావడానికి ధ్యాన గ్రామీణం స్థాపించడం జరిగింది. ధ్యాన రంగంలో విశిష్ట మార్గదర్శనం అందిస్తూ సాధకులు అందరికీ మహత్తర ధ్యానానుభవాలను ప్రసాదిస్తున్న బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ ఆశయం 2012 నాటికి ఈ ప్రపంచమంతా ధ్యానమయం చెయ్యాలనేదే. 2012 నాటికి ఈ ప్రపంచం ధ్యాన జగత్గా రూపొందాలన్న ఆ బ్రహ్మర్షి ఆశయం నిజానికి ఆయన కోసం కాదు, ఈ లోక కళ్యాణానికి, ఈ విశ్వమానవ శాంతియుత జీవనానికి, సమస్త జీవ శుభానికి, ప్రపంచ సౌభాగ్యానికి ధ్యానమూలమిదం జగత్ అనుకున్నాము. ధ్యానమయం జగత్ అనే లోక కళ్యాణ శుభాకాంక్షతో సెలవు తీసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.